దేవుడు అవకాశం దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మరి యొక్క మన అంశం ఏంటి అంటే ఆ మనం విశ్వాస యాత్రలో ఈ ఆత్మీయ జీవితంలో అనేకమైన శోధనలు మనకి వస్తా ఉంటాయి అన్నమాట. మరి శోధనలు అవి అపవాది పెడుతున్న శోధనలు దేవుని నుంచి మనల్ని దూరంగా తీసుకొని వెళ్ళడానికి వాడు వేసే బాణాలని మనందరికీ కూడా తెలుసు. అయితే వాటిని మనం ఏ రీతిగా వాటి నుంచి జయాన్ని పొందుతున్నాము, ఎట్లా వాటితో డీల్ చేస్తున్నాము, హౌ ఆర్ వి డీలింగ్ విత్ ఆర్ టెంప్టేషన్స్ అనేది మనం చూసుకున్నాము. మరి ఆ, మొదటి కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం కనుక మనం చూస్తే, మొదటి కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం కనుక మనం చూస్తే ఆ తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగచేయును. మరి ఇక్కడ మనం చూస్తే పౌలు చెప్తా ఉన్నాడు అనమాట కొరింథీయులకి. మనం ఆ బేరబుల్ అంటే మనం బేర్ చేయలేనంత, మనం సహించలేనంత శోధనలు కూడా దేవుడు మనకి ఇవ్వడన్నమాట. మరి ఆ శోధనలు మనం జయించిన కొలది, మనం ఈ ఆత్మీయ జీవితంలో విజయాలు పొందే కొలది దేవునికి మరింత సమీపంగా ఉంటూ ఉంటాము. అపవాది కూడా మరి ఆ ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా మనం దగ్గరగా ఉంటే వాడి యొక్క ప్రయత్నాలన్నీ కూడా విఫలం చేసే వారిగా మనం ఉంటామన్నమాట. మన పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే చాలా మంది భక్తులు ఆ శోధనలకి గురైన వారు ఉన్నారు. అయితే కొంతమంది వాటి నుంచి తప్పించుకున్నారు, కొంతమంది వాటిలో పడి తప్పించుకున్నారు, కొంతమంది వాటిలో పడి తప్పించుకోలేని పరిస్థితుల్లో వారి జీవితాన్ని అంతం చేసుకున్న వారు కూడా ఉన్నారు. అనేక రకాలైన ఎగ్జాంపుల్స్ మరి జరిగిన సంగతులు మనకి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసి ఉంచారనమాట. మరి ఒక భక్తుడి యొక్క జీవితం మనం చూద్దాము. ఒకసారి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం కనుక మనం చూస్తే, హెబ్రీ 2:18 కనుక మనం చూస్తే, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడే ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీద ఉన్నప్పుడు శోధనలు ఆయన అసలు చూడలేదా అంటే ఖచ్చితంగా కాదు. ఆయన కూడా శోధనల గుండా వెళ్ళారు. వాటిని జయించిన వారే అన్నమాట. కాబట్టి ఆయన జయించాడు కాబట్టి అదే శోధనల గుండా మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం జయించగలగడానికి కూడా ఆయన మనకి శక్తిని అనుగ్రహిస్తారు. కాకపోతే అనేక మార్లు మనం ఆయన్ని ఆశ్రయించం గనుక శోధనల్లో కూడా మన సొంత ప్రయత్నాల్లో బయటికి రావాలని మనం అనుకుంటే అది మన యొక్క అజ్ఞానం అవుతుంది. అటు రీతిగా కాకుండా దేవుడి మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా దాని నుంచి మనం బయటికి రాగలం. మరి ఈ రోజు మనం యోసేపు జీవితం కనుక చూసుకుంటే ఆ మరి మనం అనేక మార్లు దీన్ని ధ్యానించుకునే ఉండుంటాము. యోసేపు ఏ రీతిగా ఆ యొక్క శోధన నుంచి బయటికి వచ్చాడో మనం చూడొచ్చు అన్నమాట. ఆదికాండము 39:10 కనుక మనం చూస్తే, ఆదికాండము 39:10 మనం చూస్తే, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట వినువాడు కాడు. 12వ వచనం చదువుకుందాము. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. మనందరికీ తెలుసు ఇక్కడ ఏం జరిగిందో దీనికి ముందు. అంటే యోసేపు ఆ అన్నల చేత గుంటలో పడవేయబడి దాని తర్వాత మరి తను ఇష్మాయేలీయులకి అమ్మబడి అట్లా అట్లా పోతీఫర్ ఇంటికి తను వస్తాడనమాట. పోతీఫర్ ఇంటికి వచ్చినప్పుడు పోతీఫర్ మరి యోసేపులో ఉన్న ఎబిలిటీస్ అన్నిటినీ చూసి ఈ విషయం జరిగేటప్పటికి తన ఇంటి మొత్తం మీద కూడా యోసేపుని యజమానునిగా పెడతాడు. ఆ అవన్నీ చూసుకోవడానికి. మరి అయితే
ఇక్కడ మనం చూస్తా ఉంటే యోసేపుని బట్టి పోతీఫర్ యొక్క ఇంటిని కూడా దేవుడు దీవించినట్టు మనకి ముందు వచనాల్లో రాయబడతా ఉంటది. ఇక్కడ ఇంకా కొన్ని వచనాలు మనం చూస్తే 5వ వచనం చూస్తే అదే అధ్యాయంలో, అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దాని అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. ఈ ఈ రీతిగా మనం చూస్తే గతంలో కూడా యాకోబుని బట్టి లాబానింటిని దేవుడు మనం దీవించినట్టు చూస్తా ఉంటున్నాము. యోసేపుని బట్టి ఇక్కడ పోతీఫర్ ఇంటిని కూడా దీవించినట్టు మనం చూస్తా ఉంటున్నాం. అయితే ఇక్కడ యోసేపు తన ఇంటి పోతీఫర్కు కలిగిన దానిని బట్టి ఆ యోసేపుని బట్టి పోతీఫర్ కలిగిందంతా కూడా దీవించబడిన ఇదిగా మనం చూస్తా ఉంటే, యోసేపు ఎక్కడా కూడా అంటే దేవుని యొక్క మార్గం నుంచి తొలగిపోయిన వ్యక్తిగా మనం చూడట్లేదు అనమాట. తన అన్నల చేత అమ్మబడిన దగ్గర నుంచి ఈ స్థాయికి వచ్చేంత వరకు కూడా తను ఎన్ని మార్గాల గుండా వెళ్తున్నా కూడా దేవుణ్ణి తిరిగి ప్రశ్నించినట్టు కానీ, సణుక్కున్నట్టు కానీ యోసేపు జీవితంలో మనం ఎక్కడా కూడా చదవము పరిశుద్ధ గ్రంథంలో. అయితే సర్వెంట్ గా ఉండడానికైనా ఇష్టపడుతూ వచ్చాడు. ఫస్ట్ తను పోతీఫర్ ఇంటికి వచ్చినప్పుడు సర్వెంట్ గానే ఉంటూ వస్తాడనమాట. మనం ముందు కనుక చూస్తే. సో మనందరికీ తెలుసు యోసేపు దేవుని యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తుగా ఇక్కడ ఉన్నాడు అని చెప్పి. ఫ్రమ్ ది స్టేజ్ ఆఫ్ సర్వెంట్ తను ఆ తర్వాత ఐగుప్తికి ఎట్లా ప్రధాని అవుతాడో కూడా మనం తన యొక్క జర్నీ అంతటిని చూసినప్పుడు ఎటువంటి విషయాల్లో కూడా ఎటువంటి బాధలు తనకి ఉంటున్నప్పటికీ కూడా దేవుని ప్రశ్నించిన వ్యక్తిగా మనకి ఇక్కడ యోసేపు కనిపించడు. అయితే శోధన సమయంలో యోసేపు అక్కడ రియాక్ట్ అయిన రీతి మనం చూస్తే దాని నుంచి పారిపోతూ వస్తూ ఉన్నాడనమాట. మరి ఆ పోతీఫర్ భార్య తనని ప్రేరేపిస్తూ ఉంటున్నప్పుడు ఆ యొక్క పాపంలో తను పాల్గొనకూడదు అని చెప్పి పారిపోతున్న వ్యక్తిగా మనం చూస్తాం. 10వ వచనంలో అయితే 12వ వచనంలో అది అప్పటికి జరిగిన యాక్ట్. 10వ వచనంలో ఆమె దినదినము తనని ప్రేరేపిస్తా ఉంది. ఏదో ఆ ఒక్క రోజు జరిగి అయిపోయిన యాక్ట్ లాగా మనం దాన్ని చూడట్లేదు అనమాట. ప్రేరేపిస్తా ఉంటున్నప్పటికీ కూడా తను దాని నుంచి బయటికి రాగలిగే వ్యక్తిగా తను ఉంటున్నాడు. ఒక విధంగా మనం చూస్తే పాపము యోసేపు వెనుక పరిగెడుతుంది. కానీ యోసేపు పాపం నుంచి పరిగెత్తే వ్యక్తిగా మనకు ఉంటా ఉన్నాడు. సిన్ వాజ్ రన్నింగ్ బిహైండ్ జోసెఫ్ బట్ జోసెఫ్ వాజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ ఇట్ అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ రోజు మనం కూడా ఈ పాపపు లోకంలో మన చుట్టూ ఏది చూసినా కూడా పాపమే ఏల్తా ఉంది అని మనం అనేక మార్లు అనుకుంటా ఉంటాం. కానీ ఆ యొక్క పాపానికి మన వైఖరి ఎట్లా ఉంటా ఉంది? పాపం ద్వారా అపవాది మనల్ని శోధిస్తా ఉంటున్నప్పుడు మన యొక్క వైఖరి ఏ రీతిగా ఉంటుంది అనేది మనల్ని మనం ఈ దినాన పరీక్షించుకుందాం. యోసేపు వల్లే మనము పారిపోతా ఉంటున్నామా? లేకపోతే దానిలో కొంతకాలం నివసించడానికి ఇష్టపడతా ఉంటున్నామా అనేది మనం చూసుకుందాం. కొన్ని మార్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏమవుతది అంటే, మనం పాపం జోలికి వెళ్ళం కానీ, అది పాపము ఏదో ఒక రూపంలో మనకి అంటుతా ఉంటున్నప్పుడు, శోధన అంటుతా ఉంటున్నప్పుడు, దానిలో కొంతకాలం నివసించే వారంగా కూడా మనకి తెలియకుండా మనమే ఉంటాం అన్నమాట. ఇక్కడ యోసేపు పారిపోయాడు. కొంచెం దావీదు జీవితంలో గనుక మనం చూస్తే బెర్షెబా విషయంలో అక్కడ దావీదు యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో అక్కడ ఉంటా ఉంటున్నప్పుడు తను బెర్షెబాను చూసినప్పుడు తను కూడా దాని నుంచి బయటికి వచ్చేసే ఛాన్స్ తనకుంది. కాకపోతే కొంతకాలం ఆ పాపంలో నివసించాడు. అంటే కొంత సమయం బెర్షెబాతో తప్పైతే జరిగింది. తర్వాత ఊరియాని చంపడం ఇదంతా కూడా జరిగింది. యోసేపుకి దావీద్‌కి ఈ విషయంలో డిఫరెన్స్ ఉంటా ఉందన్నమాట. యోసేపు అయితే దాని నుంచి పారిపోతూ వచ్చాడు. దావీదైతే కొంతకాలం దాంట్లో ఆ పాపంలో తను తను పాలు పంచుకుంటూ వచ్చిన వానిగా ఉంటున్నాడు. ఈ రోజు
మనకి తెలియకుండానే అనేకమైన శోధనల్లో నివసిస్తా ఉంటాం అన్నమాట. అటువంటివి ఏవైనా ఉన్నాయా అనేది వాక్య వెలుగులో పరీక్షించుకుంటా ఉందాం. అయితే మరి మన యొక్క దేవుడు మనల్ని ఆ రీతిగా చూసి విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి, శోధన నుంచి జయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు కాబట్టి, ప్రతి సండే కూడా మనం మన యొక్క బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఫర్ దట్ మ్యాటర్ ఎవ్రీ డే కూడా వాక్యం మనకి వినపడతా ఉంటున్నప్పుడు, పరీక్షించుకుంటున్నప్పుడు, దేవుడు ఆ యొక్క వాటిని మనకి గుర్తు చేస్తుంటున్నప్పుడు, ఎప్పటికప్పుడు ఒప్పుకొని బయటికి రావడం అనేది చాలా ఉత్తమము అని మనకి పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంటుందన్నమాట. ఏమవుతదంటే శోధనలో మనం ఉంటూ దాన్ని రియలైజ్ అవ్వలేనప్పుడు, అది మన ఆత్మీయ జీవితం మీద ఖచ్చితంగా కూడా ప్రభావం చూపిస్తదన్నమాట. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము. మరి మనకి శోధనలు ఏ రీతిగా ఉండొచ్చు అని చెప్పి. అంటే మనకి తెలియకుండా మనం కూడా యోసేపు వలె కొన్ని విషయాల నుంచి పారిపోవాల్సిన వారంగా ఉంటున్నామన్నమాట. అటువంటి విషయం ఒకటి చూద్దాము. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 14 చూస్తే, మొదటి కొరింథీ 10, 14 చూస్తే, అక్కడ పౌలు కొరింథీయులకి చెప్తా ఉంటారన్నమాట. కాబట్టి నా ప్రియురాలా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. మరి ఇక్కడ పౌలు చెప్తా ఉంటున్నాడన్నమాట. విగ్రహారాధనకి దూరంగా పారిపోండి అని. ఇప్పుడుంటున్న మన పరిస్థితిలో మనం అనుకోవచ్చు, నేనేం విగ్రహారాధన చేయట్లేదు అని చెప్పి. నేను ఫస్ట్ ఈ వాక్యం చదివినప్పుడు అట్లాగే అనుకున్నాను. కానీ దేవుని స్థానంలో ఏదున్నా కూడా అది విగ్రహారాధన. ఫిజికల్ ఐడల్టరీ ఉంటది. సమ్ టైమ్స్ స్పిరిచువల్ ఐడల్టరీ కూడా మనకు ఉంటా ఉంటదన్నమాట. మరి ఎహెజ్కేలులో మనం చూస్తే ఇక్కడ ఒక విధమైన విగ్రహారాధన ఉంటదన్నమాట. ఎహెజ్కేలు 14, 3వ వచనం చూస్తే, నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా అని. మనము మన హృదయాల్లో కూడా అనేకమైన విగ్రహాలను మనకి తెలియకుండానే పెట్టుకునే వారంగా మనం ఉంటామన్నమాట. అది సమ్ టైమ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్, మన స్పౌస్ లేదా మన పిల్లలు అవుతూ ఉండొచ్చు, మన వర్క్ అవుతూ ఉండొచ్చు, లేదా ఈ రోజులో మనందరికీ తెలిసిందే ఎవ్వరూ విడిచిపోలేనంత విగ్రహం ఏంటి అంటే మన మొబైల్ ఫోన్. ఇవన్నీ కూడా దేవుని ప్లేస్ లోనే మనకి తెలియకుండా వచ్చేస్తా ఉంటాయి అన్నమాట. మనం ఆ అవేర్‌నెస్ లో కనుక ఉండకపోతే. ఇవి మన హృదయంలో పెట్టుకొని దేవుణ్ణి మనం ఇక్కడ లాస్ట్ లో క్వెషన్ చేస్తున్నట్టు, నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? మనం ఈ విగ్రహాలను కనుక మన జీవితంలో మనం ఉంచుకుంటే, మనం ఆయన దగ్గర ప్రార్థన చేయడానికైనా, విచారించడానికైనా కూడా మనం అర్హులం కాదు. అటువంటి ప్రార్థన దేవుడు ఆలకించలేడన్నమాట. మరి ప్రార్థన మన జీవితంలో ఆలకించలేకుండా మనం జవాబులు పొందుకోలేకపోతే ఒకానొక పాయింట్ లో మనం విసిగిపోతాము. అట్టి రీతిగా ఆత్మీయంగా కూడా ఒక్కొక్క స్టెప్ మనం మన యొక్క స్పిరిచువల్ లైఫ్ లో వీకెన్ అయిపోతా ఉంటాం, బలహీన పడిపోతా ఉంటాము. ఆ రీతిగా జరగకూడదు అని దేవుడు ఈ దినాన్ని మనకి హెచ్చరిస్తా ఉంటున్నారనమాట. మరి సామెతలు 15:8లో గనుక మనం చూస్తే, ఇటువంటి ఉంటున్నప్పుడు యథార్థవంతులుగా మనం ఉండలేము అని మనకి ఇక్కడ రాసి ఉంటది. సామెతలు 15:8లో కనుక మనం చూస్తే, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఇటువంటి విగ్రహాలు మన జీవితంలో ఉంటే, మన హృదయంలో ఆయన స్థానంలో ఇంకేదైనా ఉంటే, ఆయనకు ఇవ్వవలసిన సమయము ఆయనకు ఇవ్వకుండా ఇంకా దేనికైనా మనం ఇస్తా ఉంటున్నప్పుడు, మనము యథార్థవంతుల యొక్క లిస్ట్ లోకి మనం రాము. మన యొక్క ప్రార్థన కూడా ఆయనకి ఆనందకరమైనదిగా ఉండదన్నమాట. ఈ రోజు మనకి దేవుడు యోసేపు జీవితం ద్వారా అదే హెచ్చరిస్తా ఉంటున్నారు. శోధన నుంచి మనం పారిపోయి ఆ దేవునికి మరింత దగ్గరగా ఉండాలని దేవుడు ఆశిస్తా ఉంటున్నారు. మనము పారిపోవలసిన సంగతులలో కూడా ఈ విగ్రహారాధన నుంచి పారిపోవలసిన వారంగా మనం ఉంటా ఉంటున్నాం అన్నమాట. దేవుని దావీదులాగా కొంతకాలం అట్లా
ఆ యొక్క శోధనలో ఉండి బయటికి రావాలని దేవుడు ఆశించట్లేదు. కానీ మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు, మనం బయటికి రాలేనప్పుడు ఆయన మనకి బలాన్ని చేకూర్చే వారిగా ఉంటున్నారనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూలోకంలో ఉంటున్నప్పుడు అనేకమైన శోధనల గుండా వెళ్ళి వాటిని ఏ రీతిగా జయించారో అదే శక్తిని మనకి ఆయన ఇవ్వగలిగిన సమర్థుడనమాట. కాబట్టి వాక్యం వింటున్న ప్రతిసారి కూడా దాని వెలుగులో మనం పరీక్షించుకుంటూ శోధన నుంచి బయటకొచ్చి ఆయనకి మరింత సమీపంగా ఉండాలని దేవుడు ఆశిస్తా ఉంటున్నారు. మరి అట్టి రీతిగా మనం జీవితాన్ని శోధనలో పడినప్పటికీ వాటి నుంచి బయటకొచ్చి అపవాదిని ఓడించి మరి మనం దేవునికి దగ్గర అవుతా ఉంటున్నప్పుడు మరి మన కొరకు దేవుడు ఏమి దాచి ఉంచారో మనం చూద్దాము. యాకోబు రాసిన పత్రిక ఒకటి యాకోబు రాసిన పత్రిక 1:12 కనుక మనం చూస్తే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. మరి వాటిని జయించి మనం యేసుక్రీస్తు ప్రభువారి సహాయంతో వాటిని జయించి మనం గనుక ఆయన్ని మరింతగా ప్రేమిస్తూ ఉంటుంటే, ఆయన మనకి ఏదైతే జీవ కిరీటం పరలోకంలో సిద్ధంగా ఉంచారో దాన్ని మనకి ఇవ్వబోతా ఉంటున్నారు. దాని కొరకు నిరీక్షిస్తూ దాన్ని మనం పొందాలని ఈ చిన్ని వాక్యం దేవుడు ఆశీర్వదించును గాక.